హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సో బేసికల్గా ఉగాది ఇవన్నీ కూడా అబ్రాడ్స్లో పెద్దగా వైబ్ ఉండదు, కానీ మనం చేసుకోవాలి ఇవన్నీ. ఈ హ్యాపీనెస్ మన ఇండియాలో పుట్టి పెరిగొచ్చిన వాళ్ళం కదా అబ్బా, ఈ ఫెస్టివల్ ఈ రోజు ఆ వైబ్ ఇదంతా కూడా చాలా మిస్ అవుతాను నేనైతే. కానీ నేను నా కిడ్స్కి ఆ ఫెస్టివల్స్ అవన్నీ కూడా నేను ఇంట్లో అట్లీస్ట్ ఆ డేకి సంబంధించి లైక్ ఈరోజు ఉగాది కదా, నేను ఉగాది పచ్చడి ఇదంతా చేస్తాను అనుకున్నాను, అండ్ పూజది కూడా చేసుకుంటాను. సో వెల్కమ్ టు మై జర్నీ. ఈ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా బిజీగా పెట్టుకున్నాను అనేది ఈ రోజు లాగ్లో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ బయట అంతా కూడా చాలా డార్క్గా ఉంది, ఎందుకంటే మాకు ఇంకా ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా చాలా కూల్గానే ఉంటుంది నేనున్న ప్లేస్లో ఎస్పెషల్గా. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నా. ఇక్కడ 1 వీక్ ఆర్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు నుంచి కొన్ని గ్రూప్స్లో ఏంటంటే మనకు ఉగాది ఫెస్టివల్ వస్తుంది, మీకు ఉగాదికి ఫ్లవర్స్ కావాలా లేకపోతే ఏం కావాలి మీకు అన్నట్టు గ్రూప్స్లో పోస్ట్ చేస్తారనమాట. లైక్ ఉగాది పువ్వు వేస్తాం కదా మనం, వేప పువ్వు ఇవన్నీ కూడా వేస్తేనే కదా ఉగాది. సో అవన్నీ కూడా వాళ్ళు ఆ గ్రూప్స్లో పోస్ట్ చేసి మీకు కావాలంటే ముందుగానే ప్రీ ఆర్డర్స్ తీసుకోండి అని చెప్పి గ్రూప్స్లో పోస్ట్ చేస్తారు. సో అలాగా నేను యాక్చువల్లీ ఈసారి మర్చిపోయాను, బట్ లక్కీగా వాళ్ళు చాలా ఎక్కువగా ఆర్డర్ చేస్తారు అప్పుడప్పుడు. సో మీరు అప్పటికప్పుడే వాకింగ్ అయినా రండి, మీకు అవైలబుల్గా ఉంటుందని చెప్పి కూడా పెడతారు. సో అలా నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు నిన్న వాకింగ్కి వెళ్ళాను అనమాట. వాకింగ్ పికప్ పెట్టారు వాళ్ళు. సో నాకు అలా కొన్ని ఫ్లవర్స్ దొరికాయి, అండ్ క్రాప్ పువ్వు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇది లేకుండా మన ఉగాది పచ్చడే ఉండదు అసలు. ఆ టేస్ట్ అది కూడా మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా చేసినా సరే రాదు కదా. నాకైతే మాత్రం పిచ్చి. మా మమ్మీ చేస్తే నేను మా తమ్ముడు మొత్తం ఫినిష్ చేస్తాం. మా కోసం ఇంకా స్పెషల్గా మా మమ్మీ డాడీ ఏంటంటే చేస్తారు అనమాట, ఎక్కువ చేస్తారు, పిల్లలు ఇద్దరు బాగా తింటారని. బట్ ఐఎమ్ మిస్సింగ్ ఆల్ దోస్. లెట్స్ సీ. ఇంత అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఎప్పటికీ ఈ ఫెస్టివల్స్ అన్నీ మిస్ అవుతాం. ఆ వైబ్ మాత్రం అసలు ఎక్కడా ఉండదు. ఇట్స్ ఏ వీక్ డే వచ్చిందనమాట. ఇంక వీక్ డే వస్తే అంతే, ఒక పక్క వర్క్ చేసుకుంటారు, ఆ రోజు పండగని ఫీల్ కూడా ఉండదు. ఏదో నామకే వాస్తే లాగా దండం పెడతారు, బట్ అంతే. ఎంతైనా మన ఇండియాలో ఉండే మజా అయితే రాదు ఇక్కడ. బట్ అట్లీస్ట్ థ్యాంక్ఫుల్, ఇలాంటి ఆలోచన వచ్చి చాలామంది ఇలాంటి గ్రూప్స్ అయ్యి పెట్టి మంచిగా పోస్ట్ చేయడం, ఇదంతా ఒక విధంగా హ్యాపీయే కదా మనకి. తస్సరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మన తెలుగు న్యూ ఇయర్. ఇలా పట్టుకో. ఓం గం గణపతే నమః. మమ్మీ మేము చేయాలి. ఓం నమః శివాయ. ఎలా దండ పెట్టుకో, 2 హ్యాండ్స్. నమః శివాయ. పూజ అంతా కూడా బాగా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. ఈ డే మాత్రం మనం అందరం ఏదేమైనా సరే మనం ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాం కదా. మా ఇంట్లో మా స్టైల్ మా ఇంట్లో మా స్టైల్ ఇలా ఉంటుంది. సో నేను దీంతో స్టార్ట్ చేస్తాను, నా ఫేవరెట్ అనమాట. మా తమ్ముడు అయితే మా ఇంట్లో అంతా మీ ఇద్దరే తింటాం, మా ఇద్దరికి అంతే ఇష్టం. సో ఇది మా మమ్మీ చేసినంత అద్భుతంగా అయితే రాదు, కానీ ఏదో ట్రై చేశాను. లెట్స్ సీ. సో ఇప్పుడు నేను
కాస్కోకి అండ్ మిలాన్ లేజర్ అపాయింట్మెంట్ ఉంది. ఈ రెండు కంప్లీట్ చేసుకొని బ్యాక్ రావాలి. మా తమ్ముడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. యశ్వర్ నేను చూపియానా? ఓ హీఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ కెమెరా. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ మై లాగ్. సో నేనే ఉంటాను. నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయను, ఎందుకంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళది కదా. అందరికీ ఇలా కెమెరాలో కనిపించేది అంతా ఇష్టం ఉండదు. సో వీ కెనాట్ ఫోర్స్ ఎనీ వన్ అన్నమాట. ఐఎమ్ గోయింగ్ టు కాస్కో. ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ టు గో టు మిలాన్. బ్యాక్ టు బ్యాక్ చాలా పని ఉంది. లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ డూ ఇట్ ఫర్ టుడే. బయట సన్ ఏదో వస్తుంది కానీ టెంపరేచర్స్ అయితే చాలా లో ఉన్నాయి. ఇంక నేను ఎలాగైనా చుడిదార్ వేసుకున్నా కదా, కార్లు ఎక్కితే కార్ హీట్గా ఉంటుంది. కాస్కో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. నాకు ఆ జాకెట్లు వేసుకుని తిరగడం నా వల్ల కాదు. సో ఇలా నాకు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఇంకా తప్పదన్నప్పుడే వేసుకుంటాను అనమాట. యా, లెట్స్ గో. నేను యూఎస్కి వచ్చిన కొత్తలో ఇవన్నీ ఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనమాట. ఇప్పుడు రాను రాను అందరూ ఫుల్ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. ఆ వ్యూ అంతా మిస్ అయిపోతున్నాను నేను చాలా. నాకు అదే బాధ అనిపిస్తుంది. విత్ ఇన్ సూన్ ఇదంతా కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేస్తారు. ఆమె అడుగుతుందనమాట, నాకు ఎవరైనా దొరికితే నేను మన ఫెస్టివల్స్ గురించి తెగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినేవాళ్ళు దొరకాలే కానీ మొత్తం చెప్తాను వాళ్ళకి జాగ్రత్తగా కూర్చోబెట్టి. మా ఫెస్టివల్స్ ఏంటి, మా ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి, మా కల్చర్ ఎలా ఉంటుంది, మా కల్చర్ ఎలా ఉంటుంది, వగేరా వగేరా అంతా చెప్తా. కానీ క్వాలిటీ కూడా బాగుంటాయి. కాస్కోలో క్వాలిటీ బాగుంటాయి. ప్రైస్ ఎప్పుడు ఓకే ఓకే ఉండవు, అప్పుడప్పుడే ఓకే ఓకే ఉంటాయి. మిగతా అప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్రీమ్ కలర్ ప్యాంట్లు కాస్కోలో ఉండే ప్రతి ప్యాంటు కొంటాను, కానీ ఇంత కాటన్ ప్యాంట్ ఎప్పుడు కొనలేదే. లెట్స్ సీ, చూస్తా.
మోస్ట్లీ టైంలో వస్తాను. వీళ్ళు చాలా పెడతారనమాట. ఎలా అంటే చాలా టేస్ట్కి చాలా ఫుడ్ పెడతారు. ఈ టైంలో వస్తే ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ రెడీ టు ఈట్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడతారు కదా, ఎవరికి ఇంట్లో వండుకునే అంత టైంలో ఉండవు. సో రెడీ టు ఈట్వి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు శాంపిల్స్కి పెద్ద ఏజ్ వాళ్ళు, సో పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, మన 60-70 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళకి అలా నించొని కౌంటర్లో చిన్న చిన్న రెడీ టు ఈట్ కప్పుల్లో పెడతారు, జస్ట్ ఓన్లో హీట్ చేసి. అది వాళ్ళకి ఇక్కడ ఒక జాబ్ లాగా ఉంటుంది. సో మనకైతే మాత్రం అన్ని టేస్ట్ చేసి ఏది బెస్ట్ అని కూడా మనం చూసుకొని తీసుకోవచ్చు. లెట్స్ సీ. నేను పన్నీర్ కోసం వచ్చా. నాకు ఇక్కడ పన్నీర్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. కాటన్ చీజ్ అయితే మాత్రం చాలా మంచిది, గుడ్ ఫ్యాట్. కానీ ఎస్, ఇక్కడ ఉంది మన పన్నీర్ కాటన్ చీజ్ అంతా ఒకే దగ్గర ఉంటాయి. ఇదంతా ఒక్క ఫ్యామిలీకి సంబంధించినవే కదా, అందుకనే. లెట్స్ సీ. Is this chicken? Yes, ma'am. Chicken breast. Is it with any spices? This is just Mediterranean spices. Mediterranean spices. Yes, okay. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా పిల్లల కోసం ఈ బొమ్మలన్నీ పెట్టారు. ఇంకా రచ్చే మా స్టేట్లో. వాడు సో క్విక్గా రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను కదా. అయినా సరే మా టెంపుల్ చాలా బాగుంటుంది. బయట నుంచి చూపించినా మీకు ఏం కనిపించదు, చీకటి అయిపోయింది కదా. సో నేను కుదిరితే లోపల నుంచి చూపిస్తాను మీకు టెంపుల్ని. నాకు అందరూ ఉంటే షూట్ చేయడం చాలా మొహమాటంగా అనిపిస్తుంది, బట్ ఐ డూ మై బెస్ట్. దేవుడి చాలా కళగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి, చాలా పెద్ద విగ్రహం అసలు. యుఎస్లో ఇప్పుడు ఇంకా చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ టైప్ మోడల్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేది వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ది అంట యుఎస్లో, పిట్స్బర్గ్ తర్వాత సంథింగ్ ఏదో కొత్తగా కడుతున్నారు. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇప్పుడు చాలా పెద్దగా కడుతున్నారు అనమాట. ఆల్రెడీ విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. టెంపుల్ ముందు ఎంత కూడా మంచిగా గోపురం వచ్చి ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా స్టిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకో 3 to 5 years పట్టచ్చు, బట్ వాళ్ళు అనుకున్నది మాత్రం చేస్తారు. చాలా ఫండ్స్ కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి స్పెషల్ డేస్ ఏమున్నా సరే పూజలు అవి కూడా చాలా స్పెషల్గా చేస్తారనమాట. ఇలా మన పండగలు ఏ వచ్చినా సరే
మంచిగా కళ్యాణం ఇవన్నీ బాగా చేస్తారు. ఈ డేని మంచిగా ఫ్యామిలీ అంతా వెళ్ళి బాగా దండం పెట్టుకొని మా ఈ యుగాది డేని మేము ఇలా కంప్లీట్ చేసాం. మీకు నా ఛానల్లో నా లాగ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.